కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుని మరలా మరికొన్ని ప్రార్థనలు కొరకు ప్రార్థనలు మనం చేసుకుందాము. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయము 13వ వాక్యాన్ని, నన్ను బలపరుచు వాని యందే నేను సమస్తమును చేయగలను. అందరూ నాతో కలిసి చెప్పండి, నేను సమస్తమును చేయగలను. చెప్పాలి, నేను సమస్తమును చేయగలను. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు నీవు చేయగలవు, నేను చేయలేను. నువ్వు చేయగలవు, నువ్వు చేయగలవు, నేను చేయలేను. ఎందుకంటే నీకు అధికారం ఉంది, డబ్బులు ఉన్నాయి, బలం ఉంది, అనేక మంది నీ వెనక ఉన్నారు. నా వెనక డబ్బు లేదు, అధికారము లేదు, పదవి లేదు, ఏ సహాయం లేదు, నేను చేయలేను. ఇవన్నీ ఉన్నాయి కాబట్టి నువ్వు చేయగలవు, మీరు చేయగలరు అనే వారు ఎక్కువగా కనిపిస్తున్నారు. దేవుని వాక్యము ఈ పూట చెప్తూ ఉన్నమాట, నువ్వెంత బలహీనుడు అయి ఉండొచ్చు, నీవు చేయగలవు, నీవు చేయగలవు. బాబో నేను చేయలేను, బాబో ఈ ఉద్యోగం చేయలేను, ఈ వ్యాపారం చేయలేను, ఈ పని చేయలేను అనుకోవచ్చు. కానీ నా దేవుని వాక్యము చెప్తుంది, నీవు చేయగలవు, నీవు చేయగలవు. దేవునికి స్తోత్రం. ఆదికాండము 18వ అధ్యాయము 1వ వాక్యాన్ని అలా మనము గమనించి చూసినట్లయితే, అబ్రహాము ప్రియ దేవుని బిడ్డలారా ఒంటరిగా గుడారము యొద్ద కూర్చున్నాడు. గుడారము యొద్ద కూర్చున్నాడు. ఎందుకనంటే అబ్రహాముకి బలం లేదు. అబ్రహాముకి ఏం లేదు? బలమే లేదు. పరిస్థితుల ప్రభావమును బట్టి బలహీనుడైపోయాడు. ఏమైపోయాడు? బలహీనుడైపోయాడు. ఆ వ్యక్తికి సంతానము లేదు. ఆ వ్యక్తి అందరికీ చెప్పాడు, నా ప్రభువు నాకు సంతానము ఇస్తానని మాట ఇచ్చాడు, వాగ్దానము చేశాడు అని అందరికీ చెప్పేశాడు. ప్రియ దేవుని బిడ్డలేరా, పళ్ళు బయటకు వచ్చేసాయి, కళ్ళు లోపలికి వెళ్ళిపోయాయి, వృద్ధాప్యములోనికి వచ్చేసాడు, బలహీనుడైపోయాడు, సంతానమైతే లేదు. ఆ గుడారములో అలా కూర్చుని ఉన్నాడు. ఈలోపు ఆ స్థలానికి ప్రియ దేవుని బిడ్డలేరా 2వ వాక్యాన్ని ఒకసారి చదువుదాం. అతడు కన్నులెత్తి చూసినప్పుడు 3 మనుషులు అతని ఎదుట నిలబడి ఉండిరి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నా ప్రియ దేవుని బిడ్డలారా,
దేవుడు ఆ వ్యక్తి దగ్గరకు దైవజనులను పంపటం జరిగింది. వారు చాలా దూరము నుంచి ప్రయాణము చేసి అలసిన వారై ఆ స్థలానికి, ఆ గృహానికి ఆ వ్యక్తి దగ్గరకు వచ్చాడు. వస్తే వెంటనే ఈ వ్యక్తి వారిని ఎదుర్కొనుటకు పరుగెత్తుకొని నేలముట్టుకు వంగి, ప్రభువా, నీ కటాక్షము నా దాసుని మీద ఉన్న ఎడల ఇప్పుడు నీ దాసుని దాటిపోవద్దు అయ్యా, మీరు దాటిపోవద్దు అని తనకు తాను దైవజనుని ఎదుట తగ్గించుకొని, మీరు చాలా దూరము ప్రయాణము చేసి వచ్చారు, మీరు అలసిపోయి ఉన్నారు, నీ దాసుని దాటిపోవద్దు. ఇప్పుడు దూరము నుంచి ప్రయాణము చేసి వచ్చారు. నా ప్రియ దేవుని బిడ్డలేరే, వాళ్ళు అలసిపోయి ఉంటారు. ఏమైపోయి ఉంటారమ్మా? అలసిపోయి ఉంటారు. ఈ అలసిపోవుట అంటే బలహీనం అయిపోయారు. ఏమైపోయారమ్మా? అమ్మమ్మ, ఏమైపోయారు? ప్రయాణం చేస్తున్న వాళ్ళు బలహీనం అయిపోతారు. పొలం పని చేస్తున్న వాళ్ళు బలహీనం కాకపోయినా ప్రయాణం చేస్తున్న వాళ్ళు బలహీనం అయిపోతారు. ఈ యొక్క అబ్రహాము గారు ప్రయాణము చేసిన అలసిపోయిన వారిని తో అంటున్న మాట, అయ్యా అయ్యా, కొంచెం ఆహారము తెచ్చేదను, మీ ప్రాణములను బలపరుచుకొనిడి. దేవునికి స్తోత్రము. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియ దేవుని బిడ్డలరా, ఈ అబ్రహాము ఆశ ఏమిటంటే సేవకులను నేను బలపరచాలి, నా మాట ద్వారా బలపడాలి, నా ప్రార్థన ద్వారా బలపడాలి, నేను పెట్టే భోజనము ద్వారా బలపడాలి, నేను పరిచర్యను బలపరచటానికి ఒక ప్రయోజనకరమైన పాత్రగా నేను వాడబడాలి. దేవునికి స్తోత్రం. ప్రభువా, ఈ పరిచర్యకు బలపరిచే ఒక ప్రయోజనకరమైన పాత్రగా నన్ను వాడుకో ప్రభువా. ఇప్పుడు అబ్రహాము ఉద్దేశం అంతా, అబ్రహాము ఆలోచన అంతా ఎలా ఉంది అంటే, పరిచర్యను నేను బలపరచాలి, దైవ సేవకులను నేను బలపరచాలి, నా ప్రవర్తన ద్వారా, నా పరిచర్య ద్వారా, నా మాట ద్వారా పరిచర్య బలపడాలి. ఏం బలపడాలి? పరిచర్య బలపడాలి. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు పరిచర్యను గూర్చిన ఆలోచన లేదు. నా కుటుంబం బలపడాలి, నా బిడ్డలు బలపడాలి, నేను బలపడాలి. ఈ పరిచర్యను గూర్చిన ఆలోచన, ఆశ, ఆసక్తి, కోరిక ఏం లేదు. ఏదో బలపడిపోవాలి, నేను బలపడిపోవాలని వాళ్ళు పరుగెత్తుతున్నారు. కొంతకాలం తర్వాత అమ్మా ఎలా ఉన్నారు అంటే, బలమే లేదు, బలహీనత. శరీరంలో చూస్తే బలహీనత, రెవెన్యూగా చూస్తే బలహీనత, ఏ కోణములో చూసినా బలహీనతే. మరి పరిగెత్తారు కదమ్మా, పరిగెత్తి ఆయాసమే తప్ప ఏమీ ప్రయోజనం లేదు, ఉపయోగం లేదు. అబ్రహాము పరిగెత్తాడు. ఎందుకయ్యా అబ్రహాము నువ్వు పరిగెత్తుతున్నావో
100 సంవత్సరాలు 100 సంవత్సరాలు వయస్సులంటే పరిచర్యను బలపరచటానికి, సేవకులను బలపరచటానికి. దేవునికి స్తోత్రం. అమ్మా ఆదివారం రండమ్మా అంటే తాబేలు నడక. ఏ నడకమ్మా? అమ్మా చెప్పలే, ఏ నడక? నా ప్రియ దేవుని బిడ్డలారా, ఇంక మరి ఎక్కడికైనా పోవాలి అంటే కుందేలు పరుగు. ఏ పరుగు? కుందేలు పరిగెత్తినట్లు. ఏం పరిగెత్తినట్లు? కుందేలు ఇక్కడ గంతేస్తే ఆ రోడ్డు మీద ఉంటుంది, రోడ్డు మీద గంతేస్తూ రోడ్డు అవతలకు వెళ్ళిపోతుంది. ఇంక తెల్లారిసరికి కనిపించరు. అక్క ఇది అంటే పక్కోళ్ళు చెప్తారు, 3 గంటల నుంచి సౌండ్ వస్తుంది పాస్టర్ గారు, 5:30కి తాళం పడిపోయింది, ఇంటికి వెళ్ళిపోయారు. అక్క అన్ని పనులు మానుకుంటుంది. ఏంటంటే ఆదివారం ప్రార్థనకి వెళ్ళాలంటుంది. ఇప్పుడు ప్రార్థనకి వస్తుందంటే భోజనాలు పెట్టేటప్పుడు వస్తుంది. ఎప్పుడు వస్తుంది? చక్కగా భోజనం తిని కాసేపు ఊసులు పెట్టుకుంటుంది, మళ్ళీ పోదు. దేవునికి స్తోత్రం. అక్క ఎక్కడికి పోలేదంటే నీ ఈరోజు ప్రార్థన కదా. ప్రియ దేవుని బిడ్డలేరా, అబ్రహాము పరుగెత్తుచున్నాడు. ఏంటి బాబు మీ పరుగు అంటే, అబ్రహాం అంటున్నాడు పరిచర్యను బలపరచటానికి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఆ దైవజనులు అబ్రహామును చూశారు, అబ్రహాము భార్య శారాను చూశారు, వాళ్ళ సాక్ష్యాన్ని చూశారు, వాళ్ళ ప్రవర్తన చూశారు, వాళ్ళ ఆసక్తిని చూశారు, వాళ్ళ ఆశను చూశారు, వాళ్ళ కోరికను చూశారు, వారి ఉద్దేశాలు చూశారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూస్తే ప్రియ దేవుని బిడ్డలారా, పరుగు 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 పరుగు. ఏ పరుగు? పరిచర్య కొరకు పరుగు. పరిచర్యను బలపరచటానికి పరుగు, సంఘమును బలపరచటానికి పరుగు, పరిచర్య పట్ల ఆసక్తి కలవారై పరుగు. ఈ దైవజనులు, ఈ ప్రతినిధులు ప్రభువుని అడుగుతున్నారు, అయ్యా వాళ్ళ ఇంటికి మేము పోయామయ్యా, వాళ్ళ పరిస్థితులను మేము చూసామయ్యా, వాళ్ళ హృదయాన్ని మేము చూసాం, వాళ్ళ ఆసక్తిని మేము చూసాం, వాళ్ళ పరుగుని మేము చూసాం. దేవునికి స్తోత్రం. ఇప్పుడు నీ గురించి దైవజనుడు ఏం చెప్పాలంటే, అయ్యా వాళ్ళ ఇంటికి వెళ్ళాను, ఇంత లావు సినిమా బొమ్మ అంత పెట్టుకుని టీవీ చూస్తూ ఉన్నారు. ఏం చేస్తున్నారు? టీవీ చూస్తూ ఉన్నారు, సినిమా చూస్తూ ఉన్నారు. ఆ భ్రమలో పడిపోయి శనివారం లేదు, శుక్రవారం లేదు, కుటుంబ ప్రార్థన లేదు, ఆదివారం ఎప్పుడో వస్తారు. ఎందుకంటే సంఖ్యలో ఉండటానికి, లెక్కలో ఉండటానికి. ఆ సాక్ష్యాన్ని నువ్వు కలిగి ఉన్నావా? లేదు, ఈ కుటుంబము పరిచర్య పట్ల ఆసక్తి కలిగిన వారు, ప్రార్థన యందు పట్టుదల కలిగిన వారు, వీరు పరిచర్యను బలపరిచేవారు. దేన్ని బలపరిచేవారు? పరిచర్యను బలపరిచేవారు. ఆ సాక్ష్యాన్ని నీ బ్రతుకులో నీవు కలిగి ఉన్నావా? దేవునికి స్తోత్రము. హల్లెలూయా. ఆ శారా సాక్ష్యమును బట్టి, అబ్రహాము సాక్ష్యమును బట్టి ఆ యొక్క దైవ సేవకులు చేతులెత్తి ప్రార్థన చేశారు, అయ్యా సంతానాన్ని ఎవరికి ఇస్తావయ్యా? వీళ్ళు ఎంత ఆసక్తిగా ఉన్నారో. బలిపీఠము కట్టి ఆ బలిపీఠము దగ్గర నీకే కదా స్తుతి బలులు, స్తోత్ర బలులు అర్పిస్తున్నారు. నా ప్రియ దేవుని బిడ్డలారా,
నా ప్రియ సహోదరి, నా ప్రియ సహోదరుడా, వారి ద్వారా పరిచర్య ఎంతో బలపరచబడింది. దేవునికి స్తోత్రం. ఆ పరిచర్య బలపరచబడింది. నా ప్రభు అంటున్నాడు, అబ్రహామా కిందకు చూడు, అబ్రహామా పైకి చూడు. బాబు, పైన ఆకాశములో నక్షత్రాలు కనిపిస్తున్నాయి, కింద చూస్తే ఇసుక రేణులు కనిపిస్తున్నాయి. వాటికంటే అధికముగా నీ సంతానాన్ని బలపరుస్తాను, నీవు సమస్తము చేయగలవు. అయ్యా, నేను ముసలోడినైపోయానయ్యా, శక్తిహీనుడైపోయినయ్యా, బలహీనుడైపోయినయ్యా, నేనేం చేయగలనయ్యా అంటే, నీవు పరిచర్యను బలపరిచిన వాడివి కనుక, పరిచర్యను బలపరిచిన వాడవు కనుక, పరిచర్య పట్ల ఆసక్తి కలిగిన వాడవు కనుక, ప్రార్థన పట్ల ఆసక్తి కలిగిన వాడవు కనుక, ఇదిగో నేను నిన్ను బలపరుస్తున్నానయ్యా, నేను నిన్ను బలపరుస్తున్నానయ్యా, నేను నిన్ను బలపరుస్తున్నానయ్యా, నేను నిన్ను బలపరుస్తున్నాను. ఆ బలము ఎంత అంటే 24వ అధ్యాయం మొదటి వాక్యాన్ని చదువుదాం. 24వ అధ్యాయం మొదటి వాక్యాన్ని, 24వ అధ్యాయం మొదటి వాక్యం. అబ్రహాము బహుకాలము గడిచిన వృద్ధుడై ఉండెను, అన్ని విషయములలో యెహోవా అబ్రహామును ఆశీర్వదించెను. ఏంటి బాబు, ఎంత బలము, ఎంత ఆశీర్వాదము, ఎంత బలము, ఎంత ఆశీర్వాదం అంటే, ఈ వ్యక్తి పరిచర్యను బలపరిచిన వ్యక్తి, ఈ వ్యక్తి దైవ సేవకులను బలపరిచిన వ్యక్తి కాబట్టి ఈ వ్యక్తిని ఇంతగా నేను బలపరిచాను. ప్రియ దేవుని బిడ్డ, నా ప్రభు నిన్ను బలపరచాలని ఆశపడుతూ ఉన్నాడు. నీవు పరిచర్యను బలపరిచే వ్యక్తివైతే, సేవకులను బలపరిచే వ్యక్తివైతే, నా ప్రభు నిన్ను బలపరచడానికి సిద్ధముగా ఉన్నాడు. నా ప్రభు నిన్ను బలపరిస్తే నీవు సమస్తము చేయగలవు. ఇదిగో అపోస్తుడైన పౌలు గారు అంటున్నాడు, నన్ను బలపరుచువాని యందు నేను సమస్తము చేయగలను. ఇదిగో మరి నువ్వు సమస్తము నువ్వు చేయగలగాలంటే నా ప్రభు నిన్ను బలపరచాలి. నా ప్రభు నిన్ను బలపరచాలంటే నీవు పరిచర్యను బలపరిచే వ్యక్తివై ఉండాలి. దైవ సేవకులను, సువార్త ప్రకటించు వారిని బలపరిచే వ్యక్తివై ఉండాలి. మరి ఈ దినము బలపరిచే వ్యక్తిగా నీ జీవితము కొనసాగుతుందా? లేకపోతే నీ ప్రవర్తన ద్వారా, నీ మాటల ద్వారా, నీ యొక్క ఉద్దేశాల ద్వారా, నీ యొక్క నడవడిక ద్వారా బలహీనపరిచి, సంఘమును బలహీనపరిచి, విశ్వాసులను బలహీనపరిచే అనుభవాలలో నీ బ్రతుకుందా? నీ మాట సంఘాన్ని బలపరిచే మాటగా ఉండాలి. నీ మాట సంఘమును కట్టే మాటగా ఉండాలి. నీ మాట పరిచర్యను బలపరిచేటట్లు నీ ప్రవర్తన ఉండునుగాక. అందరూ మోకరిద్దాం. మోకరించిన ప్రతి ఒక్కరూ చేతులెత్తిన ప్రతి ఒక్కరూ నోరు తెరిచి, యేసయ్యా నన్ను బలపరచు ప్రభువా, అయా ఇక మీదట నేను పరిచర్యను బలపరిచే వ్యక్తిగా ఉంటాను, సంఘమును బలపరిచే వ్యక్తిగా ఉంటాను. అవును ప్రభువా, అయా సంఘమును బలపరిస్తే నన్ను బలపరుస్తానని మాట ఇచ్చావు. అపోస్తుడైన పౌలు గారు తండ్రి, అయ్యా నన్ను బలపరుచు వాని యందు సమస్తము చేయగలను అని చెప్తున్నారు తండ్రి. అయ్యా నీకు స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలు. దైవమా నీకు స్తోత్రాలు, 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 స్తోత్రాలు. హల్లెలూయా. నీకు స్తోత్రాలు, 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 స్తోత్రాలు.
స్తోత్రం 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 స్తోత్రం. దైవమే నీకు స్తోత్రం. నీ దాసులను బలపరిచి అభిషేకించి ఆత్మపూర్వులుగా ప్రభా నన్ను బలపరచేవారు ఎందు నుండనని విండో ప్రభా. నేను లేఖనం నుంచి నా ప్రభా మాట్లాడిన ప్రతి మాట కొరకే నీ స్తోత్రం నాయన. చిక్కటి మాటల చేత వివరింప చేసినందుకు నీకు స్తోత్రములు స్తోత్రములు. విని వాక్యాన్ని బట్టి అందరూ ధ్యానిస్తూ ప్రభా నీ స్తోత్రం నేను ఘనపరుస్తున్నాం, నేను ఆరాధిస్తున్నాం ప్రభా. కృపతో మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా, మమ్మల్ని బలపరచండి అయ్యా, మా యందు నిలిచి ఉండమని ప్రార్థన చేస్తూ ఉన్నాం ప్రభా. తండ్రి నీకు స్తోత్రములయ్యా స్తోత్రములయ్యా. కృపగల దేవా నీకు స్తోత్రములు స్తోత్రములు స్తోత్రములు. యేసయ్యా నీకు స్తోత్రం 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 స్తోత్రం. ఆత్మనాదా స్తోత్రం 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 స్తోత్రం. యేసయ్యా నీకు స్తోత్రం స్తోత్రం. విని వాక్యాన్ని బట్టి అందరూ ప్రార్థన చేసుకుందాం. అయ్యా దేవుడు మనందరిని బలపరిచినట్లుగా, దేవుడు మనందరిని అభిషేకించినట్లుగా, మన యందు దేవుడు నిలిచి ఉండినట్లుగా తండ్రి నీకు స్తోత్రం స్తోత్రం స్తోత్రం. యేసయ్యా నీకు స్తోత్రం స్తోత్రం స్తోత్రం. అయ్యా స్తోత్రం. విని వాక్యాన్ని బట్టి మనం ప్రార్థన చేద్దాం. తండ్రి నీకు స్తోత్రం.